ఈ మధ్య మీరు అంటే బ్రహ్మాజీ గారు ఇన్ జనరల్ గా మంచి మాటకారే అయినప్పటికీ అంత అవుట్ స్పోకెన్ గా మాట్లాడిన సందర్భాలు ఎక్కడ ఉండవు ఇన్ జనరల్ గా, బికాజ్ ఐ నో యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం. తెలుగు వాళ్ళని కూడా ఆదరించండి హిందీ వాళ్ళతోని వీళ్ళతోని కలిసి అని మీరు ఎక్కడో అన్నట్టుగా నేను అన్నట్టుగా అంటే అన్నపోయినా మంచి వార్త తెలుగు వాళ్ళు డెఫినెట్ తెలుగు సినిమా తెలుగు వాళ్ళు ఉండాలని కోరుకుంటాను. అదొకే, బట్ ఎందుకు ఆ మాట మీరు అంత ఒకవేళ అన్న ఎక్కడన్నా గుర్తులేదు, ఒకవేళ అన్నా కూడా కరెక్ట్. ఎందుకంటే ఒక మొన్న ఇట్టైన సినిమా చూస్తే అది తెలుగు సినిమాలో మలయాళం హిందీ అని డౌట్ వచ్చిందన్నమాట. ఎందుకంటే అందులో తెలుగు వాళ్ళు కనపట్ల హీరో దగ్గర నుంచి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా హిందీ వాళ్ళు ఉన్నారు. వెతుక్కుంటే ఇంకోడు ఎవడో తమిళోడు ఉన్నాడు, ఇద్దరు హిందీ వాళ్ళు ఉన్నారు, ఒక మలయాళం ఉన్నాడు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న క్యారెక్టర్లకి తెలుగులు కనపడ్డారు. అప్పుడు అలాంటప్పుడు బాధ వచ్చింది. అయ్యో, స్పెషల్ క్యారెక్టర్కి ఎవడన్నా తెచ్చుకుని వాడు తప్ప ఆ క్యారెక్టర్ ఊహించుకోలేము, అలాంటి వాడు ఉండాలంటే అది తప్పలేదు. సో వాళ్ళని తీసుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ మార్చేసి మొత్తం ఎవరో తెలుగులో బ్రహ్మాండం టాలెంట్ ఉన్నారు. సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అన్ని ప్రతి క్యారెక్టర్ ఎందుకు, అది తెలుగు. అప్పుడు నువ్వు హిందీ సినిమా తీసుకుని తెలుగులో డబ్ చేయి హిందీ సినిమా అని చెప్పి, సింపుల్. అది మీ డైరెక్టర్ ఫ్రెండ్స్ చేస్తున్నారు ఆ పని. ఎవరు చేసిన చెప్తున్నా. అది అదే సుకుమార్ గారు ఉన్నారు, ఫాదర్ బాజులు తప్పించి అందరు ఇక్కడ వాళ్ళే తెలుగు. అవును, అసలు సునీల్ అలాంటి క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఏ మలయాళం తమిళ నుంచి నుంచి పట్టుకొస్తారు 100%. ఆ విషయంలో అజయ్ క్యారెక్టర్ కూడా ఎవరో తమిళ తీసుకొస్తారు. ప్రతి క్యారెక్టర్కి ఎవరో ఉంది. బట్ అందరూ లోకల్ ఆర్టిస్టులని, ఫ్యామిలీ మెంబర్స్ కానీ సిండికేట్ మెంబర్స్ అందరూ తెలుగు వాళ్ళే. అవునండి, అది వెరీ గుడ్ సైన్. అది ఆయన రంగమ్మత్త క్యారెక్టర్ కి అనసూయని అదే ఎక్స్పెరిమెంట్, అప్పట్లో బ్రహ్మాండ ఎక్స్పెరిమెంట్. మెయిన్ క్యారెక్టర్ షాకింగ్. సో అలాగా డైరెక్ట్ బట్టి ఉంటుంది అంతే. అంటే ఈ పాన్ ఇండియా ఎఫెక్ట్ ఒకటి సినిమా పడుతుంది కదా సార్. అవును, పాన్ ఇండియా. పుష్ప కదా పాన్ ఇండియా అయింది. అందులో దాని గురించి చెప్తున్నా. అదంత కలేజా డైరెక్టర్ కి ఉండాలి కదా. సో మోస్ట్లీ తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఎక్కడో అవసరం ఉన్న చోట ఒక మార్కెట్ గురించి, లేకపోతే టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉన్నవాడు, లేకపోతే పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్కి అవతలను తెచ్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ రూల్ అందరూ తెలుగు వాళ్ళు చేయాలా, అందరూ వాళ్ళు చేయాలా అంటలే. బట్ ఫీల్ వస్తుంది, తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ తెలుగు వాళ్ళు ఉంటే. అది అవునండి, క్యారెక్టర్ మంచిదైతే పండుతుంది. ఇప్పుడు సునీల్ కమెడియన్ అయినప్పటికీ కూడా పెద్ద రిస్క్ కదా. ఎంత మంచి పేరు వచ్చింది సునీల్కి. సునీల్ మంచి పేరు రావడం అంటే అసలు హైదరాబాద్ రావడమనేసాడు సునీల్. ఎంతసేపు మెడ్రాస్ బాంబే తిరుగుతా. అవును. సో అది ఎప్పుడు ఫోన్ చేసినా మెడ్రాస్ లో ఉన్నాను సార్ అంటున్నాడు, లేకపోతే బాంబేలో ఉన్నాను సార్ అంటున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రమోషన్ ఇన్ఫాక్ట్ మన తెలుగు యాక్టర్లకి. కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్ గా, మీరు గనుక ఒక్కసారి పుస్తకం రాసుకోవాలి ఎప్పుడైనా నా గురించి నేను అని అనిపిస్తే అంటే మీకు అనిపిస్తుందని నేను అనట్లేదు, ఎందుకంటే యూఆర్ ఏ జాలీ పర్సన్ బై నేచర్. కూర్చుని పుస్తకాలు గట్ట రాయడాలు గట్ట ఆ టైంలో కావాలంటే ఏదైనా ఊరికి వెళ్ళిపోతారు, ఊటీ కొడైకెనాల్. ఇప్పుడు అలాగా ఒకవేళ అనిపిస్తే సార్, వాట్ ఆర్ యువర్ బెస్ట్ మూమెంట్స్ అండి? లైక్ నౌ బాపు అది మీతో ఇంటర్వ్యూ ఇవ్వడం. సింపుల్ గా తేల్చేస్తున్నారు మీరు. ఆఫ్ కోర్స్ ఐ బిలీవ్, ఎందుకంటే మీరు ఎంత ఉంటాయండి. ఇప్పుడు బెస్ట్ మూమెంట్స్ అంటే ఎవ్రీ డే ఇస్ బెస్ట్ డే అలాగని కదా. స్ట్రైకింగ్ థింగ్స్ దట్ చేంజ్డ్ యువర్ కెరీర్, దట్ ఎఫెక్టెడ్ యువర్ కెరీర్. అదే అప్పుడు గులాబీ క్యారెక్టర్ పడింది. అమ్మ నేను ఇదేంటి బ్రహ్మ, నాకు టర్నింగ్ పాయింట్. తర్వాత సింధూరం అనుకుంటే చాలా ఎమోషనల్ రోల్, చాలా బాగా చేశాడని పేరు వచ్చింది. దానికి నంది అవార్డు కూడా ఇచ్చారు. అలాగా మధ్యలో బెస్ట్ మూమెంట్స్ అంటే బెస్ట్ మంచి పేరు వచ్చిన సినిమాల కింద చెప్పుకోవాలి అంతే. బెస్ట్ మూమెంట్స్ అంటే అంతే మన ఇండస్ట్రీలో. అంటే నాకు తేజ సినిమాలో నిజం క్యారెక్టర్ బాగా ఇష్టం, మంచి పేరు వచ్చింది. విలన్గా కొత్తగా నన్ను చూపించాడు. అలాగా ఉంటాయి. ఇప్పుడు మొన్న నేను దీనికి వెళ్ళా కుంభమేళాకి.
వెళ్తే ఒక పెద్ద సూపర్ స్టార్ బన్నీ వస్తే ఎలా మీద పడిపోతే అలా పడిపోయారు నా మీద. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పుష్ప అందరు చూసేశారు నేను వెళ్ళేసరికి. సో సెక్యూరిటీని పెట్టాల్సి వచ్చింది. సో దోస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ మాట. అంటే మనం ఎక్కడో హైదరాబాద్లోని లేదా ఆంధ్రాలోని ఇక్కడ గుర్తుపడితే చాలు అనుకుంటున్నది స్టేజ్ నుంచి ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక చోట ఎక్కడో యూపీలో వెళ్తే మన మీద పడిపోవడం అనేది జనాలు అంత లవ్ చూపించారంటే రియల్లీ బెస్ట్. యాక్టర్ కి అంతకన్నా సెలబ్రేషన్ మరి ఉండదు కదా. ఎంత ప్రేమించారంటే అసలు కాశీలో కూర్చోడానికి కూడా కుదరలే నాకు. ఆరతి జరుగుతున్నప్పుడు అన్నమాట, అంతమంది వచ్చారు. అంటే మీరు కుంభమేళకి కావాలని వెళ్ళి అంటే రెగ్యులర్ హ్యాబిట్ అండి మీకు వెళ్ళడం? ఫస్ట్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం అంటే 140 సంవత్సరాల తర్వాత వస్తుంది అన్నారని సరే ఎందుకు అనిపించింది. వెళ్తే మొత్తం అక్కడ కేవలం మన తెలుగు సినిమాల వలన అక్కడ గుర్తింపు ఉంది. వాళ్ళందరూ ట్రీట్మెంట్ అన్ని విఐపి ట్రీట్మెంట్లు నాకు అక్కడ. అఫ్ కోర్స్ మన రవికిషన్ ఎంపీ అక్కడ చేశాడు. బట్ అదర్వైజ్ వేరే ప్రతి చోట అందరూ వాళ్ళు గౌరవించి అన్ని దగ్గరుండి చేయించారు అన్నమాట. మిమ్మల్ని పుష్పలా చూసుకున్నారేమో వాళ్ళు. అంతే అంతే. అంటే అంతకుముందు నన్ను గుర్తుపెట్టేవారు. నేను అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో చేసేవారు. 10 ఏళ్ల క్రితం పాన్ ఇండియా లేనప్పుడు కూడా నాకు బాగా ఫాలోయింగ్ ఉండేది. రాజస్థాన్ వెళ్ళిన సర్దార్ గబ్బర్ సింగ్ రాజస్థాన్ వెళ్తే బాగా, గుజరాత్ వెళ్తే అక్కడ మొత్తం గుర్తుపెట్టి అవన్నీ చేసేవారు నాకు. హోటల్ రూమ్ నేను ఏమన్నా పర్సనల్గా హోటల్ రూమ్ ఒకటి బుక్ చేస్తే నెక్స్ట్ డే కట్టు స్వీట్ రూమ్ ఇచ్చేవారు నాకు ఫ్రీగా. అలా అప్గ్రేడ్ చేసేవారు ప్రతి చోట. నేపాల్ వెళ్ళినా కూడా విపరీతంగా ఎప్పుడు బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయింది అప్పుడు వెళ్తే విపరీతంగా అసలు తెగ గుర్తుపెట్టేసి చేశారు. అప్పుడు అంతా నేను బాహుబలి లేను బట్ అందరూ బాహుబలి ఇఫరీలో ఉన్నారు అందరూ మాట్లాడారు అన్నమాట. అప్పుడు నేను చాలా సినిమా నన్ను చూశారు అన్నిట్లో. అది యూట్యూబ్ లో రావడం, టీవీలో రావడం వల్ల అదే హిందీ డబ్బింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ థియేటర్లు చూస్తున్నారు. అంతకుముందు ఇంట్లో చూసేవారు నన్ను. అది అదేలేండి. ఆ ఫాలోయింగ్ ఉంది మొదటి నుంచి. అక్కడ కలకత్తాలో కూడా మా అత్తరూరు అది. కలకత్తా మా వైఫ్ వాళ్ళది ఊరు. నేను అక్కడికి వెళ్తే ఇక్కడ కాబట్టి అక్కడ హ్యాపీగా రిక్షాల్లో అట్లా సందులు గొంతులు తిరిగేయచ్చు అని అనుకుంటే అది కూడా పోయింది. మొత్తం అక్కడ కూడా గుర్తుపెట్టేస్తున్నారు. రెస్టారెంట్కి వెళ్ళిన అందరూ ఫోటోలు దిగుతారు. అది మొత్తానికి మీరు రిక్షా కోల్పోయారు. ఆయన కూడా రిక్షా మీద వెళ్తుంటాను, అది వేరే విషయం. అవునా? అక్కడ రెస్టారెంట్స్ లో గట్ట అంతా మీకు ఫుల్ రిసెప్షన్ అండి కలకత్తా ప్రతి చోట. ఇప్పుడైతే అన్ని చోట్ల అసలు గుర్తుపడుతున్నారు అన్నమాట. మరి ఇవన్నీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. మీరు ఇందాక మంచి బెస్ట్ మూమెంట్స్ చెప్పండి అంటే చెప్తున్నా ఏముంటాయండి అన్నట్టుగా. అది పెద్ద అది. బట్ దీస్ ఆర్ థింగ్స్ అండి రియల్లీ. ఒక యాక్టర్ కి మీరు ఎక్కడో కుంభమేళాకి వెళ్తే మీరే అమితాబ్ బచ్చన్ కాదు కదా ఏం సార్. బట్ స్టిల్ మీకు ఆ సినిమా అన్నది ఆ రికగ్నిషన్ ఇచ్చింది. థ్యాంక్స్ టు తెలుగు సినిమా, థ్యాంక్స్ టు తెలుగు డైరెక్టర్లు, తెలుగు రైటర్స్, ప్రొడ్యూసర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.